వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లేచింది మహిళా లోకం. ఏప్రిల్ 22, 2026 సన్ నెక్స్ట్‌లోని 1 అవర్ 42 మినిట్స్ రన్ టైమ్‌తో మనకి ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుందండి. మన తెలుగు లాంగ్వేజ్‌లో కూడాన. యాక్చువల్లీ ఈ మూవీ మనకి లాస్ట్ మంత్ థియేటర్స్‌లోకి ఇలాగ వచ్చి మెరుపు తీగలాగా అలా వెళ్ళిపోయిందండి. అసలు రిలీజ్ అయినట్టు కూడాన చాలా మందికి తెలీదు. ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఓటీటీలో కూడాన అందుబాటులో ఉందండి. లేచింది మహిళా లోకం 1 అవర్ 42 మినిట్స్ రన్ టైమ్‌తో. ఇంకా స్టోరీ విషయానికొస్తే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉన్న చిన్న చిన్న గొడవలు, అదే ఈ మధ్య కాలంలోని జెండర్ ఈక్వాలిటీ సమస్యలు దీన్ని బేస్ చేసుకొనే మూవీ తీశారండి. ఇదొక మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ అని కూడా చెప్పుకోవచ్చు. కోర్ట్ డ్రామా ప్లస్ కామెడీ మిక్స్ చేసిన ఫిల్మ్ అండి ఇది. ఇంకా ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే మాత్రం మెయిన్‌లీ మంచు లక్ష్మి గారు, శ్రద్ధ దాస్, హరితేజ వీళ్ళ ముగ్గురును పర్ఫార్మెన్స్ దీంతో పాటును అనన్య నాగాల. వీళ్ళ నలుగురు పర్ఫార్మెన్స్ మాత్రం మూవీకి హైలైట్ అని చెప్పొచ్చండి. మెయిన్‌లీ చెప్పాలంటే మాత్రం హైలైట్. కామెడీ టైమింగ్ కూడాన చాలా బాగుంది. కానీ ప్రీవియస్ మూవీస్‌లోని చాలా మట్టుగా ఇలాంటివి మనం చూసుండొచ్చు. ఇలాంటి సినిమాస్ మనం చాలా మట్టుకు మనం ప్రీవియస్ మూవీస్‌లోని చూసుండొచ్చు. కానీ జస్ట్ కామెడీ పరంగా అయితే ఒకసారైతే మనం చూడొచ్చండి. ఇంకా మైనస్ విషయానికొస్తే మాత్రం కామెడీ సీన్స్ ఎక్కువండి. విజువల్స్ చాలా తక్కువండి. ఆ! జస్ట్ లాస్ట్ మంత్ మూవీ ఎలాగొచ్చి అలా వెళ్ళిపోయిందండి. జస్ట్ అంటే ఆధిపత్యం, జెండర్ ఈక్వాలిటీ, వైఫ్ అదే హస్బెండే ఎక్కువేటి, వైఫ్ తక్కువేటి, ఇద్దరూ ఒకటేను కదా! ఇప్పట్లోని ఇద్దరూ సంపాదించడం కదా ఇల్లనేది గడుస్తది. దీని మీదే బేస్ చేసుకొని డైరెక్టర్ అయితే తీయడం జరిగిందండి కాన్సెప్ట్ అనేది. మెయిన్‌లీ కోర్ట్ డ్రామా ప్లస్ కామెడీ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే మాత్రం ఒకసారి ట్రై చేయొచ్చండి. అలాగే ఇది ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఒకవేళ ఫ్యామిలీతోని చూసినప్పుడు ఇంకా ఏ సినిమాలు లేవంటే ఈ మూవీ ఒకసారైతే ట్రై చేయొచ్చండి. అండ్ టైమ్ పాస్ అవ్వట్లేదు, ఇంకా ఏ మూవీసు లేదు అలాంటప్పుడు కూడాన ఈ మూవీ అయితే ఒకసారి మనం ట్రై చేయొచ్చండి. మొత్తానికి నా ఒక్క రేటింగ్ 2.5 ఔట్ ఆఫ్ 5. ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం ఇప్పుడే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.